కేసు రీఓపెన్ చేద్దాం అనుకుంటున్నారట. ఆల్రెడీ క్లోజ్ అయిపోయిన కేసు ఓపెన్ చేసి గెలవగలనుకుంటున్నారా? గెలుపు ఓటమి ఆడదాని లాంటివి. గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంగా ఓటేసుకుంటుంది. కానీ ఓటమి మాత్రం మనసిరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగ్గలగొడుతుంది. చూద్దాం మనసిచ్చిన ఆడదొస్తుందో మనసిరిగిన ఆడదొస్తుందో. ఓకే, ఆల్ ది బెస్ట్. ఈ విషయంలో మాత్రం చిత్రకి నా ఫుల్ సపోర్ట్. ఆడపిల్లలు ఎప్పుడు తండ్రికే సపోర్ట్ కదా. అదే తన తండ్రి కేసు కదా, సపోర్ట్ ఇవ్వాలి. ఇస్తుంది. అయితే నాకు మీ సపోర్ట్ కావాలి. ష్యూర్, తప్పకుండా. అది నా బాధ్యత కూడా. సమయు, గెస్టులు లోపలికి తీసుకువెళ్ళు. ఓకే, వెళ్ళండి. చూసారా మేడం, చిత్ర అనే ఒకటి వైజాగ్ నుంచి వచ్చి రవివర్మ కేసు అవుతుందని ఎప్పుడో చెప్పాను, వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు చూడండి ఇంటి వరకు వచ్చింది. అప్పుడే దాన్ని ఏదో ఒకటి చేసుంటే ఇంత దూరం వచ్చేదే కాదు. అయినా దీనికి రవివర్మకున్న సంబంధం ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. పిచ్చోడా, చిత్ర రవివర్మ చావు గురించి వెతుక్కుంటూ రాలేదురా. రవివర్మే తను. ఆ నడకలో, ఆ మాటలో అణువణువునా నీకు రవివర్మ కనపడ్డలేదా? చిత్రని ఆవహించిందా? ఆత్మ ఆవహించాలనుకుంటే ఇన్నేళ్లు పట్టదురా రవీంద్ర. రవివర్మే చిత్రలా ఆవిర్భవించాడు. గెలుపు ఓటమి ఆడదాని లాంటివి. గెలుపు మనసిచ్చిన ఆడదానిలా ఒంటరిగా వచ్చి ఏకాంతంలో వాటేసుకుంటే, కానీ ఓటమి మాత్రం మనసిరిగిన ఆడదానిలా నలుగురిలో చెంప పగలగొడుతుంది. రవివర్మ పునర్జన్మే చిత్ర. రవివర్మ తన్ని చంపిన వాళ్లను, అంటే నన్ను చంపడానికి చిత్రలా మళ్ళీ పుట్టాడు. హ్యాపీ బర్త్డే రవివర్మ. మరి ఇప్పుడు ఏం చేద్దాం మేడం? అర్థమైంది, మీ చేతుల్లో చావడానికి మళ్ళీ పుట్టాడనమాట.